హలో ఆల్, వెల్కమ్ టు జేఎస్ కలెక్షన్స్. ఈరోజైతే మొన్న శారీ చూపెట్టాను కదా మా పాపది. ఆ శారీ మీదకైతే లేస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, సేమ్ అట్లనే. ఇది శారీ కాదు, చున్నీ. ఆ శారీ మీదకి చున్నీ అయితే సెట్ చేసుకున్నాం. చున్నీకి సేమ్ చున్నీకి సెట్ అయ్యేటట్టు కట్ వర్క్ లెక్క లేస్ అయితే తీసుకున్నా. ఎంత మంచిగా గ్రాండ్ లుక్ ఇచ్చిందంటే అంత మంచి గ్రాండ్ లుక్ అయితే ఇచ్చింది చున్నీకి. ఫస్ట్ అయితే చున్నీ చూస్తే ఎట్లుందంటే సింపుల్గా జస్ట్ ఓన్లీ ఏమంటారు నార్మల్గా థ్రెడ్ వర్క్ ప్లస్ చంకీ వర్క్ అయితే వచ్చింది. నేను అనుకున్నా అరే మరీ సింపుల్గా అయిపోతుంది, శారీ ఒక హెవీగా అవుతుంది, చున్నీ అయితే బాగా సింపుల్గా అవుతుంది కదా. శారీ చున్నీ రెండు ఈక్వల్గా ఉంటే బాగుంటుంది కదా అని చిన్న డిఫరెన్స్ అంతే. జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అంటే చున్నీ శారీ లెక్క ఉన్నది, చాలా బాగుంది క్లాత్, నిజంగా మంచిగా అనిపించింది. ఇంకా క్లాత్ తీసుకొని దానికి ఏది సెట్ అవుతుందా ఆ వర్క్ చూసి దాని మీద ఉన్న వర్క్ చూసి దీనికి తగ్గట్టు లేస్ తీసుకోవాలని అయితే అనుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. లేస్ పోగానే ఇట్లా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, పోగానే ఇట్లా సెట్ అయిపోయింది లేస్ అయితే. షాప్కి వెళ్ళంగానే ఆ లేస్ ఇట్లా జస్ట్ ట్రై చేయగానే సెట్ అయిపోయింది. నేను అనుకున్న ఎన్ని షాప్కి తిరగాలా, ఎంత టైం పడుతుందో అనుకున్నా, కానీ చాలా సింపుల్గా అయిపోయింది. శారీ కంటే ఒక 2-3 టైప్స్ 2-3 మోడల్స్ అయితే చూసాను, కానీ ఆ 2-3 మోడల్స్ కానీ ఇలా 4th మోడల్ అట్లా సెట్ అయింది మంచిగా. ఇక ఇట్లనే అవుతుండొచ్చు చున్నీకి కూడా అనుకున్నాను, కానీ చున్నీకి అయితే చాలా ఈజీగా సింపుల్గా దొరికిపోయింది. అసలు పోగానే జస్ట్ వాళ్ళు చూపెట్టగానే ఇది సెట్ అయిపోయిందని ఇట్లా కట్ వర్క్ లెక్క చూసుకున్నా. ఇక మొత్తం శారీకి మొత్తం ఇట్లా చున్నీకి మొత్తం ఇట్లా లేస్ వేస్తున్నా. చున్నీ అయితే 2.5 మీటర్సే తీసుకున్నా, పెద్దవాళ్ళకి తీసుకున్నట్టే తీసుకున్నా. ఇన్కేస్ చిన్నగా తీసుకున్న తర్వాతకి ప్రాబ్లం అవుతుంది. అదే పెద్దది తీసుకుంటే తనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. హాఫ్ శారీ వేసిన ప్లస్ క్రాప్ టాప్స్కి అట్లా చున్నీస్ 2.5 అయితే మంచిగా సెట్ అవుతుందని 2.5 అయితే తీసుకున్నా. తన హైట్కి అయితే కొంచెం పెద్దగా అయింది, కానీ సెట్ చేస్తే ఈజీగా అయిపోతుంది, సెట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది అనుకొని 2.5 ఫ్యూచర్ కోసం 2.5 తీసుకున్నాం. 2.5 మీటర్స్. యాజ్ యూజువల్గా మనకు లేస్ కూడా ఎంత 9 మీటర్స్ దాకా వచ్చింది. లేస్ 9 మీటర్స్ వచ్చింది, ఇంకొంచెం లేస్ మిగిలింది. ఏం చేసాం, దాన్ని అయితే ఏం చేయలేము. మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా కుట్టేటప్పుడు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువనే మిగిలింది, మరీ ఎక్కువ అయితే ఏం మిగలలేదు. స్టిచ్చింగ్ అయితే ఈజీగా తొందరగా అయిపోయింది. అసలు అంటే క్లాత్ అయితే ఏం మనకు డిస్టర్బెన్స్ ఇవ్వలే అన్నట్టు, ఎందుకంటే క్లాత్ వచ్చేసి మొత్తం జార్జెట్ క్లాత్ కదా, స్మూత్గా అయిపోయింది. ఇంకా శారీకి లేస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, కానీ దీనికైతే అసలు ఏం లేదు, ఈజీ. ఎందుకంటే శారీ అనేది పెద్ద ఉంటుంది కదా, మొత్తం వచ్చేసి 5.5 సంథింగ్ 6 వరకు ఉంటుంది. అంతా మేనేజ్ చేసుకుంటా కరెక్ట్ వస్తుందా లేదా చూసుకుంటా స్టిచ్ చేసేసరికి చాలా బాగా టైం తీసుకుంది. ఇది ఓన్లీ జస్ట్ 15 మినిట్స్లో ఈజీలో అయిపోయింది. 15 మినిట్స్లో దన్న కుట్టేసిన, మస్తు తొందరగా అయిపోయింది. కానీ ఆల్ ఓవర్ చున్నీ చూస్తే మాత్రం సూపర్ అనిపించింది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలంటే, లేస్ పెట్టినాక మనము క్లాత్ అనేది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా కరెక్ట్ వస్తుందా అని చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమైందంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే శారీ మీద ఇబ్బంది అయింది, కానీ ఈ చున్నీ మీద అయితే ఏమనిపించలేదు. శారీ అంటే దానికి ఇట్లా లేస్ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చేసింది అన్నట్టు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేస్ పెట్టి. ఓకే ఇట్లా కాదని ఇక నేను హ్యాండ్ ఇట్లా పక్కకు పెట్టేసి దానికి స్ట్రైట్గా వచ్చేటట్టు కరెక్ట్ వచ్చేటట్టు మంచిగా స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ అసలు ఇట్లా ఎక్కువ వచ్చుడు తక్కువ వచ్చుడు అసలు ఏం కాదు, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూపెడుతున్నా కదా, ఇక్కడ హ్యాండ్ ఇట్లా పెట్టి కుడితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది వీటికైతే. దీనికి మనం స్టిచ్చింగ్కి ఇచ్చుడు అదంతా కంటే మిషన్ వచ్చిన వాళ్ళకైతే ఈజీ, ఇవన్నీ టిప్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి. మిషన్ రాని వాళ్ళకే కొంచెం వాళ్ళు సొంతంగా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు,
కానీ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే చిన్న చిన్న ప్రయోగాలు, ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే మాత్రం ఈజీగా నేర్చుకుంటారు. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ హ్యాండ్ ఇట్లా పెట్టి మరీ మొత్తం కుడుతున్నా. ఎందుకంటే జస్ట్ ఒకవేళ నేను హ్యాండ్ తీసేస్తే మాత్రం అది మళ్ళీ క్లాత్ అనేది జార్జెట్ క్లాత్ కదా, మొత్తం స్మూత్ కిందికి మీదికి అయ్యి కుట్ట అనేది గలీజ్గా వస్తుందని అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చింది చున్నీకి, లేస్ వేసే దగ్గర ఒక కనీసం 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది. వర్క్ అనేది 2 మీటర్స్ లేనే లేదు అసలు. 2 సెంటీమీటర్ 2 ఇంచెస్, సారీ 2 మీటర్స్ అంటున్నా, 2 ఇంచెస్ వరకు వర్కే లేదు అసలు. అయితే ఒకవేళ నేను లేస్ వేస్తే ఈ లేస్ ప్లస్ చున్నీ మీద ఉన్న వర్క్కి దీనికి 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. 1 ఇంచ్ ఖాళీ ఉంటుంది, అసలు సెట్టే కాదు. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నా చిన్నగా, ఒక 1 ఇంచ్ అంత ఫోల్డ్ చేసి దాని మీద లేస్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నా. కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది అయింది, కానీ అట్లా చేస్తేనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా లేస్ అనేది కరెక్ట్ ఆ వర్క్ ఎంత ఉందో ఆ వర్క్ దగ్గర నుంచే నియరెస్ట్ నుంచే వస్తుంది. అదే నేను ఇక్కడ ఫోల్డ్ చేయకపోతే దానికి దీనికి లేస్కి ప్లస్ చున్నీ మీద ఉన్న వర్క్కి 1 ఇంచ్ అంత గ్యాప్ ఉంటుండే. మనం ఒకవేళ చున్నీ ఎట్లా వేసుకున్నా, ఎట్లా పేర్ చేసుకుని ఎట్లా వేసుకున్నా సెట్ అస్సలు కాకపోతుండే. అందుకే కొంచెం అట్లా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన చాలా బాగా వచ్చింది. అట్లా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసినందుకు చూడండి, మీరు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? అసలు లేనే లేదు. అసలు ఒకవేళ అట్లా నేను ఫోల్డ్ చేయకపోతే మొత్తం సగంకి సగం 1 ఇంచ్ 2 ఇంచెస్ డిఫరెన్స్, అంటే వర్క్కి లేస్కి 1 ఇంచ్, అసలు మొత్తం వర్కే లేదు అసలు. మరీ టూ మచ్. అంతగానము వర్క్ ఇవ్వకుండా ప్లేన్ ఇచ్చేస్తే ఎట్లా చెప్పండి? బాగా ఇబ్బంది అవుతుంది, చూడడానికి కూడా గలీజ్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంత లుక్ మంచిగా అనిపిస్తుంది. అదే శారీ కట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది, హాఫ్ శారీకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది ఎట్లా పేర్ చేసినామో నేనైతే మీకు రిఫరెన్స్ పిక్ కూడా ఇస్తాను, అలా చూడండి ఒకసారి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫుల్ మంచిగా ఉంది. బాటిల్ గ్రీన్ కలర్ అన్నట్టే, కానీ దాని మీద వచ్చిన వర్క్ ప్లస్ మనం కుట్టిన లేస్ ఎక్దమ్ సూపర్ అంటే సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది, వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. అసలు కొంచెం థ్రెడ్ కటింగ్ ఉంటుంది, ఆ కటింగ్ ఒక్కటి చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు మిషన్ వర్క్ ఉన్నట్టుంది, అంత తొందర ఊసిపోతుంది.